ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మే 31 నుంచి జూన్ 6వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మేషరాశిలో కుజుడు, వృషభ రాశిలో రవి, గురుడు, శుక్రుడు, మరి బుధుడు, ఈ 3 గ్రహాలు కూడా మిథున రాశిలో ఉన్నారు. చంద్రుడు వృశ్చిక, ధనస్సు, మకర రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి సింహరాశిలో కేతు యొక్క గమనం. ఇటువంటి పరిస్థితుల్లో మనకి ఏ ఏ రాశుల వారికి ఎలా ఉన్నాయని చెప్పి తెలుసుకుంటూ, మరి ఈ వారమే తప్పనిసరిగా గురుడి యొక్క బలం మారుతోంది. గురుడు చేంజ్ అవుతున్నాడు. అంచేత మరి ఈ గురుడు మారేటువంటి విధంగా అంటే గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశం 2వ తారీఖు నాడు. అంచేత తప్పనిసరిగా మరి ఈ రాశి వారు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయనేటువంటి విషయం తెలుసుకుంటూ పరిహారాలు కూడా తెలుసుకుందాం. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ పుల్లల సత్యనారాయణ ఆస్ట్రో టాక్స్ అని ఉన్నది. ఆ ఛానల్ చూడండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అవ్వండి. మా కార్యక్రమాన్ని చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ప్రత్యేకమైన అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తున్నాం. మా ఛానల్లో భాగవతం అనేటువంటి దాన్ని పెట్టాం. ప్రతిరోజు భాగవతం ఎపిసోడ్ పెట్టడం జరుగుతోంది. ఆధ్యాత్మికంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ భాగవతాన్ని చూడండి, 10 మందికి షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మనం ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. అయితే గురుడి యొక్క బలం మారుతున్న మూలాన్ని వీరికి ద్వితీయ నుంచి తృతీయ స్థాన సంచార గురుడు, మరి శని ప్రభావం ఉన్నది. అంటే కాస్త ఒడిదుడుకులు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అష్టమంలో చంద్రుడు, అష్టమ, నవమ, దశమ స్థానాల్లో చంద్ర సంచారం కాబట్టి ముఖ్యమైన వ్యవహారాలు వారాంతమే యోగించే అవకాశాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా చాలా శ్రద్ధ వహించాలి. తద్వారా ఇప్పటి వరకు గురు బలం అన్నది, ఇప్పుడు గురుడు ద్వితీయ నుంచి తృతీయ స్థాన సంచారం కాబట్టి ఈ 1 year గురుడి యొక్క బలం చాలా తగ్గుతోంది. అంచేత ప్రస్తుతం మనం ప్రతి విషయంలో కూడా శ్రద్ధగా వెళ్ళాలి. కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, సంతానపరమైన విషయాలు, ఉద్యోగ విషయాల్లో కూడా ప్రతి పని కూడా శ్రద్ధగా వెళ్ళండి. అంటే చికాకులు, శ్రమ ఎక్కువగా ఉంటాయి. అయితే కార్యజయం అనేది తప్పనిసరిగా ఎంచేదంటే కర్కాటక రాశిలో కుజుడు, గురుడి యొక్క బలం ఉచ్చస్థానంలో ఉండడం ద్వారా తప్పనిసరిగా కొంతవరకు అనుకూలత అయితే ఉంటుంది తప్ప కంప్లీట్గా అనుకూలత అయితే పరిస్థితులు అయితే లేవు. దూరం నుండి శుభవార్తలు వస్తాయి. మీరు చేయవలసిన పని సకాలంలో చేయండి. ఎవరు మంచివారు ఏమిటి అని ప్రణాళిక, ప్లానింగ్ విధానం తప్పనిసరిగా మేషరాశి వారికి అవసరం అవుతుంది. విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్ళవలసిన పరిస్థితులు వస్తాయి. రాజకీయ నాయకులకు అంతంత మాత్రంగా ఉంది. వ్యాపారస్తులకు మాత్రం ఆర్థిక ఒడిదుడుకులు అన్నట్లుగా మనం ఇవ్వాల్సిన వాళ్ళు రెడీగా ఉంటారు, మనకి రావాల్సినవి ఆలస్యం అవుతూ ఉంటాయి. అంచేత తప్పనిసరిగా మేషరాశి వారు మీరు 4 నెంబర్ వాడుతూ శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేస్తూ గురు చరిత్ర, దత్తాత్రేయ చరిత్రల పారాయణ చెయ్యండి. గురువార నియమం పెట్టుకోండి. శనగల్ని గురువారం దానం చేస్తూ ఉండండి. శివాలయానికి తప్పనిసరిగా వెళ్ళండి. తద్వారా మీరు విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం మనం చూసినట్లయితే మరి సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం, చంద్ర సంచారం. చంద్రుడు పర్వాలేదు, రవి కూడా రాశిలోనే ఉన్నాడు. మిగిలిన గ్రహాలు చూసినట్లయితే ప్లానింగ్ విధానం కరెక్ట్గా ఉంటుంది. సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. అయితే గురుడు ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థాన సంచారం వల్ల రాబోయే కాలం గురుబలం తగ్గడం ద్వారా వివాహాది శుభ ప్రయత్నాలు ఆలస్యం అవడానికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో కొద్దిగా ఒడిదుడుకులు ఉంటాయి, చికాకులు ఉంటాయి. ప్రతి పని కూడా కాస్త
శ్రద్ధతో చేయవలసిన పని ఉంటుంది. ఎంతో ముఖ్యమైన పనులు చేద్దాం అనుకుంటాం, కానీ పెద్దవాళ్ళు మన పనులను అంగీకరించకపోవచ్చు. మళ్ళా చేయవలసిన పనే చేయవలసి, అధికారులకి మనం చేసిన పని నచ్చదు అని అర్థం. అది తద్వారా చేసిన పనే చేయడం శ్రమ, చికాకు, అసంతృప్తి ఉంటుంది. ఏదో మిగిలిన విషయాల్లో పర్వాలేదు, ఆర్థిక సర్దుబాట్లు, చిన్న చిన్న అవాంతరాలు తొలగడం, శ్రమ అనేది తప్పనిసరిగా కనపడుతోంది ఉద్యోగపరంగా. ఇంక వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఆర్థికంగా చెప్పాలి అంటే చాలా శ్రమ పడాలి. అంటే ఇదివరకు మనకు రావాల్సినంత డబ్బు ఏకంగా ఇప్పుడు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనపడలేదు. అంటే మనకి ఇవ్వాల్సిన వాళ్ళకి కాస్త ఆలస్యం చేస్తూ ఉంటారు, మనం ఇవ్వాల్సిన చోటమో మనకి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. తద్వారా ఈ విధమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో కొంత, ఇంకా బంధుమిత్రులు మనకి ఈర్ష్య, ద్వేషము, కోపము, వాళ్ళకి ఏమిటి పర్వాలేదు అంటూ ఉండడం, ఇలా అనేక రకాలైనటువంటి మన మీద ఒత్తిడి తెచ్చేటువంటి అవకాశం బంధుమిత్రులకు కూడా ఉన్నది. అంచేత ఎవరితో ఎంత అవసరమో అంత మనం వెళ్ళడం మంచిది. అనవసరమైన వ్యవహారాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. అనవసరమైన పట్టుదలను వదిలేయడం చాలా మంచిది. ఈ రాశి వారి సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు, ఆరాధనలో దక్షిణామూర్తి స్తోత్రం రోజు వినండి. ఆ దక్షిణామూర్తి ఫోటోకి తప్పనిసరిగా ధూపదీప నైవేద్యాదులు యథాశక్తిగా పెట్టండి. గురువార నియమం పాటించండి, తద్వారా విశేషమైన ఫలితాన్ని పొందగలరు. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్లుగా గురుడు ద్వితీయ స్థాన సంచారంలోకి వచ్చాడు. మరి చాలా రోజుల తర్వాత, 12 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటిది గురుడు ద్వితీయ స్థాన సంచారం. తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, శ్రమ తగ్గుతుంది. మరి ద్వితీయంలో గురుడు ఉచ్చస్థానంలో రావడం ద్వారా చాలా కాలం నుండి నిలిచినటువంటి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ప్రతి పని యందు కూడా శ్రద్ధ అనేది తప్పనిసరిగా పెరుగుతుంది. ఈ రాశి వారికి, మిథున రాశి వారికి రాహు 9వ స్థానంలో ఉన్నాడు. ఆయన మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. మరి ఈ యొక్క రాహువు యొక్క బలం, రాహు యొక్క కుంభరాశిలో ఉన్నాడు, శని మీనరాశిలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నారు. మరి శని ఏకాదశంలోకి వచ్చేప్పటికి మరి కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఏదైనప్పటికీ ఈ యొక్క మిథున రాశి వారికి గత 3 సంవత్సరాల తర్వాత అనుకూలమైన సంవత్సరం ప్రారంభమైంది. ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. మరి ఈ వారం చంద్రుడి యొక్క బలం 6వ, 7వ, 8వ స్థానాల్లో సంచారం. మరి వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వార మధ్యలో శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనట, వారాంతం కూడా అన్నింటా విజయం సాధించగలుగుతారు. అంచేత ప్రతి పని కూడా ఈ మిథున రాశి వారికి అనుకూలమైన వాతావరణం ఉన్నది. అయితే మరి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో విష్ణువు యొక్క ఆరాధన చేయండి. తప్పనిసరిగా సూర్య ఆరాధన, విష్ణు యొక్క ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాలు మీకు సంప్రాప్తం అవుతాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి రాశిలోనే చంద్రుడు, రాశిలోనే గురుడు. ఇప్పుడు ఏదైనప్పటికీ కర్కాటక రాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం, రవి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మనోవికాసం పెరుగుతుంది, కార్యజయం, ధనలాభం, ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా యోగిస్తాయి. గత 3 మాసముల కంటే ఈ నెల అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభంలో మీకు సామాన్యంగా ఉన్న, వారపు మధ్యలో విశేషమైనటువంటి ధనలాభం, వారాంతం ముఖ్యమైనటువంటి అనుకూలత లభిస్తుంది. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ముఖ్యుల్ని కలుసుకుంటారు, మీ అభిప్రాయాలు తెలియజేస్తారు, భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు,
శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆ ప్రయత్నాలు మీరు చేస్తారు. ప్రతి పని కూడా ఆలోచనతో ముందుకు వెళ్తారు. తప్పనిసరిగా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. ఇంచేదండి ఈ వారంలో గురుడు ఇప్పటివరకు ఏ స్థానంలో ఉన్న గురుడు స్వక్షేత్రంలో మీ యొక్క రాశిలో ప్రవేశం కాబట్టి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. శుభ పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాలకు ఎక్కువగా వ్యయం చేయడం, అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఆధ్యాత్మికమైన చింతన పెరగడం, అన్నింటా విజయం సాధించగలుగుతారు. ఈ రాశి వారి సంఖ్యల్లో 2, రంగుల్లో తెలుపు, ఆరాధనలో ఎక్కువగా మరి శివారాధన, దాంతోపాటు రావుగ్రహ ప్రీతి కోసం అమ్మవారి యొక్క ఆరాధన చేయడం కూడా విశేషమైన ఫలితం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి ద్వితీయంలో కేతు, అష్టమంలో రాహు. క్లారిటీ తక్కువ. ఏ పని చేయాలన్నా భయపడడం, సందేహించడం, ఆలోచించడం ఎక్కువైపోతాయి. అవి పక్కన పెట్టండి. పాజిటివ్ వైబ్రేషన్స్తో ఆలోచించండి. తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. అంచేత మీరు ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే శివారాధన, వినాయకుడి యొక్క ఆరాధన కూడా చేయండి. తప్పకుండా విజయం సాధిస్తారు. ఈ సింహరాశి వారికి ఇటుపైన చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కత్తి మీ సాము లాంటిది. అష్టమంలో శని, వ్యయంలో గురుడు. మరి ఎలాగా అంటే కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్రమకి శ్రమ, వ్యయానికి వ్యయం, ప్రతిదీ చికాకు. మనం ఏం చేయాలో తోచనటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తగ్గిపోతాయి. నూతనమైన ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. మీకు రావాల్సినటువంటి పాత బకాయిలు ఆలస్యమవుతాయి. ఇది పరిస్థితి. అయితే ఈ వారం మనం బాగా ఆలోచించినట్లయితే పర్వాలేదు అన్నట్లుగానే ఉన్నది. అంచేత మీకు వార ప్రారంభంలో వివాదాలు ఉంటాయి. వారం మధ్యలో చిన్న చిన్న పనులు ఉన్నాయి. వారాంతం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత. వారాంతం నుండి చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీరు నిదానంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేసుకుంటూ ఉండాలి. క్రయ విక్రయాదులు పెద్దగా యోగించే అవకాశం లేదు. రాజకీయ నాయకులు కూడా సామాన్యంగా ఉన్నది. వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ తక్కువ ఫలితాలని చూపిస్తున్నారు. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీలు గతంలో వచ్చినంత కనపట్టలేదు. చేత ఇటుపైన ఆర్థిక వ్యవహారాలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద సింహరాశి వారికి ఈ వారం వారాంతం అనుకూలంగా ఉన్నది. మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యంగా ఉన్నాయి. అంచేత నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహారాధన చెయ్యండి, శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చెయ్యండి. దైవ బలంతో మీరు ముందు కొనసాగాలి కాబట్టి దైవ బలం కోసం ప్రయత్నం చేయండి. సంఖ్యల్లో 1, రంగుల్లో తెలుపు రంగు ఎక్కువగా వాడండి, విజయాన్ని పొందగలుగుతారు. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి యోగదాయకం. మరి గురుడు మారుతున్నాడు. ఇప్పుడు గురుడు ఎక్కడికి వచ్చాడు? దశమం నుండి ఏకాదశ స్థాన సంచారం, లాభంలోకి వచ్చేసాడు గురుడు. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. ప్రతి పని ఆలోచనతో ముందుకు పెడతారు. నూతనమైన ఆలోచనలు ఉంటాయి. శుభపుణ్య కార్యక్రమాలు పాల్గొంటారు. గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ప్రతి పనిని కూడా చాలా చక్కగా ముందుకు పెడతారు. విద్యార్థులకి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. రాజకీయ నాయకులకి కాస్త అనుకూలమైన వాతావరణం. వృత్తుల వారికి కూడా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు అవి కూడా పర్వాలేదు. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి గతం కంటే అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మొత్తం మీద ఈ వారం ఈ యొక్క కన్యా రాశి వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది.
వారం మధ్యలో వివాదాలు, గొడవలు, స్వల్పమైన ఆటంకాలు. వారాంతం ఆర్థిక ప్రోత్సాహం, డెవలప్మెంట్స్, ముఖ్యులను కలుసుకోవడం, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం, ఉత్సాహంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు అయితే ఈ వారం కన్యా రాశి వారికి కనబడుతోంది. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. బుధవారం నాడు శనగలు కానీ మొలకెత్తినటువంటి శనగల్ని మీరు ఆవుకు పెట్టండి. ఆవుకు పెట్టడం ద్వారా తప్పనిసరిగా మీరు ఈ కన్యా రాశి వారి విజయం సాధించేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ తులారాశి వారికి గురుడు మారుతున్నాడు. నవమం నుంచి దశమ స్థానంలో గురు సంచారం. ఒక్క శని ఒక్కడే ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్నాడు. మరి వార ప్రారంభం కాకుండా వారం మధ్యలో ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. రవి బలం తక్కువగా ఉంది. శని యొక్క బలం వల్ల ఎంతటి కార్యక్రమాన్నైనా విజయవంతంగా పూర్తి చేస్తూ ఎదురుకెళ్ళగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు, ఆర్థిక వ్యవహారాల్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి. అందవలసిన డబ్బులు మీకు చేతికి అందకపోవడం, అవసరానికి కావాల్సిన డబ్బులు, కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి. విద్యార్థులు చాలా నిదానంగా ఉండాలి. రాజకీయ నాయకులు కూడా సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. వృత్తుల వారికి చూసినట్లయితే ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారపు మధ్యలో, వారాంతంలో కనబడుతున్నాయి. ఈ యొక్క తులారాశి వారు ఇటుపైన పబ్లిక్ రిలేషన్ సంబంధ వ్యవహారాల్లో, కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో చాలా నిదానంగా ముందుకు వెళ్ళాలి. శ్రమ తక్కువ, మీకు ఫలితం కూడా చాలా తక్కువ ఉంటుంది. ఒక్కోసారి శ్రమ ఎక్కువ ఉన్నా ఫలితం కూడా తక్కువ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు వస్తాయి. అంటే మీకు శ్రమకు తగినటువంటి గుర్తింపు ఇటుపైన దొరకడం కష్టం. కాబట్టి ప్రస్తుతం వర్తమానంలో గురుడి యొక్క బలం చాలా తగ్గిన కారణంగా ఈ వారం కూడా మనకి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా చాలా తక్కువగా ఉండడం ద్వారా మనం చాలా నిదానాన్ని ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. మోస్ట్లీ వారపు మధ్యలో మాత్రమే కాస్త అనుకూలంగా కనపడుతోంది. అంచేత సంఖ్యల్లో ఎక్కువగా 6 వాడండి. రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో అమ్మవారిని పూజించండి. అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ మీరు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకుంటూ ఉంటే తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మీకు శ్రమకు తగినటువంటి గుర్తింపు అధికారుల వల్ల దొరకడం కష్టం. కాబట్టి ఆ విధంగా మీ యొక్క ప్రయత్నాలతో ముందుకు వెళ్ళడం మంచిదని అభిప్రాయం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి గురుడి యొక్క బలం పెరిగిపోయింది. ఇప్పుడు అష్టమంలో ఉన్నటువంటి గురుడు నవమ స్థాన సంచార గురుడు. అంటే మరి నవమంలో గురుడి యొక్క ప్రధానంగా ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఆర్థిక ప్రోత్సాహం, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనుకూలించడం, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన శక్తి పెరగడం, పబ్లిక్ రిలేషన్స్ పెరగడం, విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులు కూడా చక్కని గుర్తింపు ఉంటుంది. ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉంది. ఎంచేత అంటే చంద్రుడి యొక్క బలం, రాశిలో జన్మ, ద్వితీయ తృతీయ స్థాన సంచారం. అంచేత వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో కొంచెం ప్రయాణాదులు, వారాంతం కూడా అన్నింటా విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ వారం గత 4 వారాల కంటే అనుకూలంగా ఉన్నది. గురుబలం అనుకూలంగా ఉండడం ద్వారా పబ్లిక్ రిలేషన్స్ పెరిగితే ఆర్థిక వ్యవహారాలు, డెవలప్మెంట్స్ బాగుంటాయి. వ్యాపారాత్మకంగా కూడా చూసినట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ బాగుంటాయి. నూతనమైన వ్యాపార ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. వీటిపైన వివాహాది శుభ ప్రయత్నాల్లో అనుకూలత ఉన్నది. అంచేత వృశ్చిక రాశి వారికి సంఖ్యల్లో 4, రంగుల్లో ఎరుపు ఎక్కువగా వాడడం మంచిది. రాబోయే కాలంలో ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రయత్నాలు ఈ వారం నుంచే ప్రారంభిస్తారు. తదనుగుణంగా మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి.
ధనురాశి. ఈ ధనురాశి వారికి అర్ధ అష్టమ శని ప్రభావం. గురుడు అష్టమంలోకి వెళ్ళాడు. ఇప్పటివరకు సప్తమం, ఇప్పుడు అష్టమం. అంచేత ఈ ధనురాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి పని, శ్రమ, ఆలోచనతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. చికాకు ఎక్కువగా ఉంటుంది. అసంతృప్తి, చికాకు, శారీరక శ్రమ, ఆర్థిక ఒడిదుడుకులు ఎక్కువగా ఉండేటువంటి పరిస్థితి ధనురాశి వారికి కనబడుతోంది. గురు శనుల యొక్క బలం చాలా తక్కువ. చంద్రుడి యొక్క బలం చూసినట్లయితే చంద్రుడు వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, వారం మధ్యలో అకాల భోజనము, శ్రమ, వారాంతం కాస్త అనుకూలమైన వాతావరణం, ఆత్మస్థైర్యం ఉంటుంది. సూర్యభగవానుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆత్మస్థైర్యంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. ఎంత సమస్య వచ్చినా, ఎన్ని చికాకులు వచ్చినా వాటిని పక్కన పెట్టి ధైర్యంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి యొక్క ధనురాశి వారికి కనపడుతోంది. అయితే ఇటుపైన శుభరూపమైనటువంటి ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. ఈ వారం కూడా మీరు అనుకుంటారు ఏదో చెయ్యాలని, అది చేయలేకపోవడం, దాని నిమిత్తం కొంత సమయం వృధా అవ్వడం ఉంటుంది. విద్యార్థులు బాగా కష్టపడి దక్షిణామూర్తిని బాగా పూజించాలి. రాజకీయ నాయకులు దూరం నుండి, అంటే దూరం వ్యక్తులతో సంబంధాలు తగ్గించుకోవాలి. అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండడం చాలా మంచిది. మరి ఈ రాశి వారి సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శని భగవానుడిని పూజిస్తూ శనివార నియమం పాటించండి. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అట్లయితే చంద్రుడి యొక్క బలం ఎక్కువగా ఉంది. వార ప్రారంభం, వారం మధ్యలో, వారాంతం కూడా ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, నూతనమైన ప్రయత్నాలు ఉంటాయి. అదేవిధంగా మకర రాశి వారికి సప్తమంలో గురుడు మారుతున్న వలన శుభరూపమైన, పుణ్యరూపమైనటువంటి కార్యక్రమాలు పాల్గొంటారు. తృతీయ స్థానం శని ప్రభావం చేత ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క ఆలోచన విధానాలు అనుకూలిస్తాయి. అంటే మానసికమైన ప్రశాంతత, పబ్లిక్ రిలేషన్స్ పెరగడం, గౌరవము, ఆర్థిక సర్దుబాట్లు జరగడం, అలాగే విద్యార్థులకు మంచి అవకాశాలు, మరి రాజకీయ నాయకులు కూడా చక్కని గుర్తింపు, వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతున్నాయి. మకర రాశి వారికి గతంలో ఉన్నటువంటి చికాకు తగ్గి శుభ పరంపర అనుకున్నటువంటి వాటిలో విజయం సాధించడం ప్రారంభమవుతుంది. ఇటుపైన వీరికి అనుకూలమైనటువంటి కాలంగా ఉన్నది. ఈ వారం సర్వత్రా, అంటే చంద్ర బలంతో సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. స్వల్పమైన సమస్యలుంటాయి. ఇంచేత ద్వితీయ రాహు, ఆకస్మిక నిర్ణయాలు, ఆకస్మిక కోపము, చికాకులు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి నిదానంగా వ్యవహరించాలి. మోసపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మనం అనవసరమైన పెట్టుబడులు పెట్టడం కానీ, అనవసరమైన వ్యక్తులతో తిరగడం కానీ, వారి యొక్క సలహాలు పాటించడం కానీ చెయ్యరాదు. అంటే చెడ్డవారితో స్నేహాన్ని వదిలిపెట్టుకుని ముందుకు వెళ్ళండి, విజయం సాధిస్తారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. శుక్రవారం నాడు అమ్మవారికి గారెలు నైవేద్యం పెట్టండి, అమ్మవారి స్తోత్రం చేయండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి పంచమంలోంచి గురుడు 6వ స్థానంలో మారాడు. కొంచెం గురు బలం తగ్గింది. శని ద్వితీయ స్థాన సంచారం, శని బలం అనుకూలంగా లేదు. ఇప్పుడు ఉన్న బలం ఏంటి అంటే గ్రహాల యొక్క బలం మిశ్రమైనటువంటి బలం కనపడుతుంది. శుక్రుడు, బుధుడి యొక్క బలం వలన విందులు వినోదాల్లో పాల్గొనడం, క్యాలిక్యులేషన్స్ కొంతవరకు కరెక్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ వారం చంద్రబలం చూసినట్లయితే పర్వాలేదు. వార ప్రారంభంలో ప్రయాణాదులు, వారం మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం, వారాంతం కూడా అన్నింటా విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. చంద్రబలం ద్వారా ముఖ్యమైనటువంటి సామాన్యమైన పనులు నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు మాత్రం వాయిదా పడతాయి. వాటిల్లో శ్రమ, చికాకు, అసంతృప్తి, ప్రతి పని 2 సార్లు తిరిగితే కానీ నెరవేరకపోవడం ఇటువంటివి ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబలం మనోధైర్యంతో ముందుకు వెళ్ళగలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రణాళికలు అవ్వచ్చు, క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చు,
కొంతవరకు అనుకూలించేటువంటి వాతావరణం కనపడుతోంది. అంచేత ఈ కుంభరాశి వారు గ్రహముల యొక్క బలం మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ప్రతి పనిని శ్రద్ధగా నిదానంగా చేయడం, 1-2 సార్లు చూసుకోవడం, మరింత శ్రద్ధతో ముందుకు వెళ్ళి పాజిటివ్ వైబ్రేషన్స్ అంటే వ్యతిరేకంగా ఆలోచించకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు పెడితే కాస్త వాతావరణం అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి. అంచేత ఈ కుంభరాశి వారు ప్రతిరోజు శివాలయం శివదర్శనం చేయండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, ప్రతి శనివార నియమం పాటించండి. తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్, ఆరాధనలో నవగ్రహారాధన, నవగ్రహ ప్రదక్షిణ, శివారాధన విజయాన్ని చేకూరుస్తాయి. మీనరాశి. ఈ మీనరాశి వారికి జీవితమే మారినట్లుగా గత 3 సంవత్సరాల నుండి పట్టినటువంటి చీడ ఇబ్బందులన్నీ కూడా తొలగడం ప్రారంభమయ్యాయి. గురుడు పంచమ స్థాన సంచారంలో మారాడు. అంటే చతుర్థం నుండి పంచమంలో గురుడు రావడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన విషయాలు డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. గతంలో ఉన్నటువంటి చికాకులు తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కాస్త ప్రోత్సాహకరంగా ఉంటాయి. శని జన్మంలో ఉన్నప్పటికీ శని చేసే పని శని చేసిన గురుబలం రావడం ద్వారా మీరు సేఫ్ జోన్లో ఉంటారు. అంటే మీకు ప్రమాద స్థితులు తగ్గుతాయి. ప్రమాదం కానీ ఇబ్బందులు కానీ ఉండవు. అంటే శారీరక శ్రమ, రూపాయిన్నర ఖర్చు అవ్వడం ఇవన్నీ మామూలే శని ప్రభావం వల్ల. అయితే పబ్లిక్ రిలేషన్, మీరు ఖర్చు పెట్టే రూపాయికి ఇటుపైన వాల్యూ కనపడుతుంది. అంటే బంధుమిత్రుల్లో గౌరవం పెరుగుతుంది, మీకు రావాల్సిన బకాయిలు వస్తాయి. అలాగే మీరు చేయవలసినటువంటి వివాహాది శుభ ప్రయత్నాలు ముందుకు పెడతారు. గృహ నిర్మాణాది ప్రయత్నాల్లో అనుకూలత. ఈ వారం చూస్తే వార ప్రారంభంలో సామాన్యం, వారం మధ్యలో పర్వాలేదు, వారాంతం కూడా కొంత అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. ఏదైనప్పటికీ ఈ యొక్క మీనరాశి వారికి అనుకూలమైన వాతావరణం ఈ వారం ఉన్నది. సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి. ఆరాధనలో విష్ణువు యొక్క ఆరాధన చెయ్యండి. బుధవారం విష్ణుమూర్తి ప్రీతి కోసం మీరు తప్పనిసరిగా పెసలు, నానబెట్టిన పెసలను ఆవుకు పెట్టండి. సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయానికి వెళ్ళండి. ద్వితీయంలో కుజుడు ఉన్నాడు. కుజగ్రహ ప్రీతి కోసం సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన చెయ్యండి. మరి ఈ రాశి వారు ఇంకా అనుకూలంగా ఉండాలంటే నవగ్రహ ప్రదక్షిణ చేయండి. స్వస్తి. మా కార్యక్రమాన్ని మీరు చూసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మా యూట్యూబ్ ఛానల్ పుల్లల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఆ ఛానల్లో మేము భాగవతం అనేది ప్రసారం చేస్తున్నాం. అన్ని ఎపిసోడ్లు పెడుతున్నాం. తప్పనిసరిగా చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. అనేక మంది మాకు మెసేజ్ల ద్వారా, ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారు భాగవతం గురించి. మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని మీరు కింద కామెంట్ రూపంలో పెట్టండి. భాగవతం చూసి మరి ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.